నమస్కారం అందరికీ. నేను మీ ఓంకార్ నేత. టైఫాయిడ్ ఫీవర్ అది ఎలా వస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రాకుండా ఉండడానికి మనం చేయాల్సిన పనులు ఏమున్నాయి, ఒకవేళ వచ్చినట్టయితే నిర్ధారణ కోసం ఏ పరీక్ష చేయించుకోవాలి అనే దాని గురించి ఇవాళ మనం చర్చించుకుందాం. మీరు కనుక ఛానల్ మొదటిసారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి. ఈ రెయినీ సీజన్ ఎక్కువ దీని బారిన పడే అవకాశాలు చాలామందికి ఉంటాయి. మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయగలరు. టైఫాయిడ్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మీ మొదటి రోజు హై ఫీవర్ ఉండి 1 టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోవడం, రెండవ రోజు 2 టాబ్లెట్స్ అవసరం పడడం, దాంతోపాటు వణుకుడుతో కూడుకున్న జ్వరం, లేదు తీవ్రమైన కడుపు నొప్పి, వామిటింగ్స్, లేదు మీ స్టూల్ మాటిమాటికి వెళ్ళడము, లేదు ఇలాంటి సమస్యలు ఏవైనా జ్వరంతో కూడుకున్నప్పుడు ఉన్నప్పుడు వెంటనే మీ డాక్టర్ గారిని సంప్రదించండి. వైడాల్ టెస్ట్ సజెషన్ చేస్తారు, మీరు చేయించుకోండి. తర్వాత టైఫాయిడ్ ఫీవర్ అనేది బ్యాక్టీరియా ఫీవర్. సాల్మోనెల్లా టైఫీ అండ్ పారాటైఫీ అనే 2 ఆర్గానిజమ్స్ వల్ల వస్తుంది. ఇది టెస్ట్ ఎలా నిర్ధారించవచ్చు? వైడాల్ టెస్ట్ అనేది ఉంటుంది, బ్లడ్లో రక్త పరీక్ష ద్వారా చేస్తారు. అసలుకి చాలామంది మనం చూస్తూ ఉంటాం బయట టైఫాయిడ్ పాజిటివ్ అనేది 2-3 రోజులకే రావడం చూస్తూ ఉంటాం. కానీ అది ఫస్ట్ వచ్చిన 2-3 రోజులకి నిర్ధారించబడదు. ఎప్పుడే టైఫాయిడ్ ఫీవర్ అనేది 2వ వారంలో మాత్రమే నిర్ధారించబడుతుంది. కొన్ని సందర్భాల్లో జ్వరం లేకున్నా వైడాల్ పాజిటివ్ చూస్తూ ఉంటాం. 1:80, 1:160 అలా వస్తూ ఉంది. అది ఏ ఇతర రకములైన ఆర్గాన్స్ వల్ల కానీ, ఏ ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కానీ సాల్మోనెల్లా వైరస్ అనేది చూపిస్తుంది. మనం ఫస్ట్ వీక్లో కనుక తెలుసుకోవాలి అనుకుంటే బ్లడ్ కల్చర్ చేయించాలి. ఈ బ్లడ్ కల్చర్ రావడానికి 2 రోజుల వ్యవధి పడుతుంది. దాంట్లో అయితే మనం ఫస్ట్ వారంలోనే నిర్ధారించుకోవచ్చు. మీకు టైఫాయిడ్ ఫీవర్ సస్పెక్షన్గా ఉన్నట్టయితే అగైన్ రిపీట్ ద టెస్ట్ నెక్స్ట్ వీక్. ఖచ్చితంగా వారం తర్వాత చెక్ చేయించాలి. అప్పుడు కనుక టైఫాయిడ్ టైటర్స్ రెట్టింపు అయితే అప్పుడు దాన్ని మీరు టైఫాయిడ్గా గుర్తించవచ్చు. తర్వాత ఇది ఎక్కువగా నార్మల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఫీవర్ లేకున్నా కానీ టైఫాయిడ్ పాజిటివ్ చూపిస్తూ ఉంటుంది. అది ఏ రకమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ, లేదు ఏ రకమైన స్టమక్ సంబంధించిన అప్సెట్ అలాంటివి కానీ ఉన్నప్పుడు కూడా చూపిస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, వైడాల్ పాజిటివ్ వచ్చిన ప్రతిసారి అది టైఫాయిడ్గా వద్దు, మీరు నిర్ధారణకు రాకూడదు. డాక్టర్ గారిని సంప్రదించండి, మీ లక్షణాలు బట్టి వారు చెప్తారు. ఎప్పుడైతే 2వ వారంలో కూడా మీకు అది ఇంక్రీజ్ అయ్యి అప్పుడు పాజిటివ్ మళ్ళా వచ్చి చూపించినప్పుడు దాని టైఫాయిడ్గా మీరు నిర్ధారించుకోవాలి, తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏ ఇతర కారణాల వల్ల కూడా వైడాల్ పాజిటివ్ అనేది చూపిస్తూ ఉంటుంది. మీరు మొదటి వారంలోనే కావాలి అనుకున్నప్పుడు బ్లడ్ కల్చర్ చేయించుకోవడం ఉత్తమం. సాల్మోనెల్లా టైపీ O యాంటీజెన్, సాల్మోనెల్లా టైపీ H యాంటీజెన్ 2 టెస్టులు చేస్తూ ఉంటారు. అది 1:40, 1:80 వరకు కూడా ఉంటుంది. నార్మల్గా అయితే 1:80 ఎబో ఉంటే దాన్ని వైరస్ గుర్తించి టైఫాయిడ్గా గుర్తించి మీకు డాక్టర్ గారు తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. IV లైన్స్ లేదా యాంటీబయాటిక్స్ ద్వారా నయం చేస్తారు. మీకు టెస్ట్ చేయించుకొని మీరే స్వంత నిర్ణయాలు తీసుకోకుండా సోషల్ మీడియాని నమ్మి. కనుక నార్మల్ రేంజ్లు చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద ఇస్తా ఉన్నాం, చూడండి. ముఖ్యంగా మన చుట్టూ ఉండే పరిసరాలని మనం శుభ్రంగా ఉంచుకుంటూ, మన చేతులు ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకుంటూ, వాటర్ ఫుడ్ కనుక శుభ్రమైన ఉంచుకుంటూ, బయట నుండి తీసుకొచ్చిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ నీట్గా వాష్ చేయడం లాంటివి పాటిస్తే టైఫాయిడ్ బారిన పడకుండా ముందుగా జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్టే ఈ ఛానల్కి మొదటిసారి వచ్చేటదే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బిల్
నొక్కండి, ఆన్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఇలాంటి హెల్త్ సంబంధించిన టిప్స్ ఏదైనా చెప్పినప్పుడు మీకు మొదటగా నోటిఫికేషన్ వస్తుంది. ఆ హెల్త్ జాగ్రత్తలు పాటించడం వల్ల మీరు అనారోగ్యం బారి నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నలుగురికి ఉపయోగపడండి. ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్లో ఇది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని బారి నుండి బయటపడే అవకాశాలు ముందుగానే మీరు కల్పించిన వారు అవుతారు. రోజు ఎన్నో షేర్ చేస్తూ ఉంటారు. ఈ ఆరోగ్యకరమైన వార్తని వారికి షేర్ చేయండి.